వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచ రాజకీయాలలో ఒక చారిత్రక ఘట్టానికి తెరలేవబోతుంది. కొన్ని దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది. ఈ సంచలన వార్తను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. మరో 24 గంటల్లో ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం ఖరారు కానుందని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్రమైన ఉద్రిక్తతలు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిన నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు చివరికి ఒక కొలిక్కి వచ్చాయి. ఈ ఒప్పందంపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు చేసేందుకు పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఆ తర్వాత సాంకేతిక స్థాయి చర్చలు మొదలవుతాయని షరీఫ్ తెలిపారు. ప్రపంచ శాంతికి, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంత స్థిరత్వానికి అత్యంత కీలకమైన ఈ పరిణామంపై ప్రస్తుత ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నాయి. ఈ శాంతి చర్చల ప్రస్థానం అంత సులభంగా ఏమీ సాగలేదు. ఇరు దేశాల మధ్య అపనమ్మకం, దశాబ్దాల వైరం చర్చలను చాలాసార్లు దెబ్బతీశాయి. అయితే పాకిస్తాన్ అలుపెరగని దౌత్య ప్రయత్నాలు చివరికి సఫలీకృతమయ్యాయి. ఒప్పందం తుది ముసాయిదాపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని పాక్ ప్రధాని ప్రకటించారు. శాంతి ఇంత చేరుగా ఎప్పుడు రాలేదని ఆయన వ్యాఖ్యానించడం చర్చల సానుకూలతకు అద్దం పడుతుంది. అయితే ఈ ఒప్పందంలోని అంశాలపై ఇరుపక్షాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి నియంత్రణ అనేవి అత్యంత క్లిష్టమైన అంశాలుగా మారాయి. తమ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలని, అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకాయానికి పూర్తిగా తెరవాలని అమెరికా పట్టుబడుతుంది. ఈ పరస్పర విరుద్ధమైన డిమాండ్ల మధ్య సమన్వయం సాధించడం పాకిస్తాన్ దౌత్యానికి అతిపెద్ద పరీక్షగా నిలిచింది. ఈ ఒప్పందం వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక కోణాలు అత్యంత సంక్లిష్టమైనవి. ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుంది. అదే సమయంలో ఇరాన్పై విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలించే అవకాశం ఉంది. స్తంభించిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, ఆ దేశం తిరిగి అంతర్జాతీయ మార్కెట్లో చమురును విక్రయించుకోవడానికి అనుమతించడం వంటివి ఒప్పందంలో కీలక అంశాలుగా ఉన్నాయి. అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఏ మేరకు పరిమితం చేస్తుందనే దానిపైనే ఈ ఆంక్షల సడలింపు ఆధారపడి ఉంటుంది. ఇరాన్ అణుబాంబును తయారు చేయకుండా నిరోధించడమే తమ అంతిమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి రాబోయే 24 గంటలపైనే కేంద్రీకృతమై ఉంది. పాకిస్తాన్ ప్రధాని ప్రకటనపై అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో స్పందించలేదు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఒప్పందం ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది అని వ్యాఖ్యానించడం ఆశలను పెంచుతుంది. కానీ ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒప్పందంపై సంతకాలు రేపు జరగకపోవచ్చని, అయితే రాబోయే రోజుల్లో జరిగే అవకాశాన్ని తోసిపుచ్చేలేమని ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కొంత గందరగోళానికి దారితీస్తుంది. ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాల ప్రక్రియ ఉంటుందని, దీనికోసం ఇస్లామాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒప్పందం కుదిరినప్పటికీ దాని అమలులో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరు దేశాల్లోని ఛాందసవాద వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా దశాబ్దాల శత్రుత్వం ముగిసి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందనే ఆశాభావం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ చారిత్రక శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక కావడం వెనుక స్పష్టమైన భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్కు ఒకవైపు అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇరాన్తో సుదీర్ఘ సరిహద్దును పంచుకోవడంతో పాటు సాంస్కృతిక, మతపరమైన బంధాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఇరాన్ తర్వాత 2వ అతిపెద్ద షియా జనాభా పాకిస్తాన్లోనే ఉంది. ఈ ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ స్థానం, ఇరు దేశాలతో ఉన్న సంబంధాలు పాకిస్తాన్ ఒక సహజమైన మధ్యవర్తిగా మార్చాయి. ఈ సంక్షోభాన్ని నివారించడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం పాకిస్తాన్ ప్రయోజనాలకు కూడా ఎంతో ముఖ్యం. ఈ మధ్యవర్తిత్వం విజయవంతం కావడం పాకిస్తాన్కు, ముఖ్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక పెద్ద దౌత్య విజయంగా నిలుస్తుంది. ఇది అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రతిష్టను గణనీయంగా పెంచుతుంది. మొత్తం మీద ప్రపంచం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉంది. రాబోయే కొన్ని గంటలు పశ్చిమాసియా భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను కూడా నిర్దేశించబోతున్నాయి.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య కుదరబోతున్న ఈ చారిత్రక శాంతి ఒప్పందం దశాబ్దాల వైషమ్యాలకు ముగింపు పలికి ఒక నూతన శాంతి శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం.